నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మనం ఈరోజు స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటది? స్వీట్ రెసిపీ అండి. సో థంబ్నెయిల్ చూసారు కదా ఆల్రెడీ, స్వీట్ రెసిపీ అని. సో డైటింగ్లో స్పెషల్గా తినచ్చండి హ్యాపీగా. సో డైట్లోనే కాదు, అందరూ ఎవరైనా తినచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి. అది కూడా స్వీట్స్లో రారాజండి, లడ్డు. లడ్డు ఎవరు మిస్ చేయకుండా ఉంటారండి? డైటింగ్లో లడ్డు తినచ్చంటే ఎవరికైనా హ్యాపీ కదా. సో అది మిస్ చేయకుండా ఆ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయి అది తప్పకుండా మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, ఓకేనా? దాని ప్రిపరేషన్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ రావాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద ప్రిపరేషన్. ముందుగా అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు అండి. సో తొలేకాదశి సందర్భంగా ఎవరైనా ఇంట్లో స్వీట్ తినాలనిపిస్తుంది కదా. సో ట్రెడిషనల్ టచ్ ఇస్తున్నాం అనమాట ఇప్పుడు డైటింగ్కి. సో ఓట్స్ లడ్డు అండి ఇది. ఓట్స్ లడ్డు ప్రిపరేషన్ కోసం ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. బాదం, జీడిపప్పు గోరువెచ్చగా ఉన్న ప్యాన్ మీద అలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇది వేగేలోపు మీరు ఒక చిట్కా చూసేసేయండి ఫ్రెండ్స్. కొంతమంది పెరుగన్నంలో పచ్చళ్ళు నంచుకొని తింటూ అలవాటు ఉంటుంది. సో కానీ పచ్చళ్ళు తినద్దు అనుకునే వాళ్ళు కొద్దిగా క్యాలీఫ్లవర్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు కలిపిన నీటిలో కొద్దిగా నానబెట్టి ఒక 2 అవర్స్ తర్వాత మీరు అవి పెరుగన్నంలో కలుపుకొని నంచుకొని తింటే సేమ్ పచ్చళ్ళు తిన్నట్టుగానే మీకు టేస్ట్ వస్తుంది, అలాగే హెల్తీగా కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మనకి బాదం పప్పు, జీడిపప్పు డ్రై రోస్ట్ అయిపోయినాయి కదా. సో ఇవి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి దించుకుందాం. అదే ప్యాన్లో ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని తీసుకుంటున్నాను, గీ. సో ఇప్పుడు మనం ఒక కప్పు దాకా క్వాకర్ రోల్డ్ ఓట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మీ ఇంట్లో ఏ ఓట్స్ వేసుకున్నా పర్వాలేదు. నెయ్యి మీద అలా దోరగా వేయించుకోవాలి. ఈ లోపల ఓట్స్ వేగే లోపల మీరు ఒక టిప్ చూసేసేయండి ఫ్రెండ్స్. కొబ్బరి నూనె అనేది సహజంగానే మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది. సో కొద్దిగా రఫ్గా ఉన్న స్కిన్ వాళ్ళకి మీరు స్నానానికి ముందు కొబ్బరి నూనెతో ఫేస్ మసాజ్ చేసుకొని తర్వాత స్నానం చేసిన తర్వాత మీకు స్కిన్ అనేది మృదువుగా మారుతుంది, సహజంగానే మాయిశ్చరైజర్గా ఉంటుంది. ఇక్కడ ఓట్స్ వచ్చేసరికి ఫ్రై అయిపోయింది కదా, ప్లేట్లోకి దించేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఓట్స్, అలాగే బాదం పప్పుల్ని. వీటిలో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటున్నాం అండి. సో దీంట్లో ఒక కప్పు ఓట్స్కి ఒక పావు కప్పు దాకా కొబ్బరి తురుముని, అలాగే ఒక పావు కప్పు దాకా బెల్లం యాడ్ చేస్తున్నాను. తాటి బెల్లం అండి ఇది ఆర్గాన్ షాప్స్లో ఈజీగా దొరుకుతుంది. చాలా హెల్దీ అండి ఇది. పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది బ్లడ్ బాగా పడుతుంది బెల్లం ఎక్కువ తింటే. అలాగే డేట్స్ అండి, ఇవి కిమియా డేట్స్. ఇవి హెల్త్కి మంచిది మనకి. ఫ్రూట్స్లో బెస్ట్ ఫ్రూట్ అనేది డేట్స్ అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా. సో 3 డేట్స్ అయితే సరిపోతుందండి. సీడ్స్ తీసేసి ఓన్లీ 3 డేట్స్ని మనం చాప్ చేసుకుంటే అలా వస్తుంది. ఇప్పుడు నేను యాడ్ చేసేది సినమన్ పౌడర్ అండి, దాల్చిన చెక్క పౌడర్. ఇది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది, అలాగే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు నేను కలిపేసుకుంటున్నాను. దీంట్లో వచ్చేసరికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే ఇలాచీ అండి, యాలుక్కాయ గింజలు ఉంటాయి కదా, సో ఆ పౌడర్ని కలిపేసుకున్నాను. సో ఇవన్నీ మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిక్చర్ అంతా రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులకి త్వరగా జిడ్డు వదలాలంటే నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని ఉప్పులో నంచి వాటితో రుద్దితే మీకు త్వరగా వాటికున్న డస్ట్ అంతా తొలగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను పామ్స్కి జస్ట్ నెయ్యి అప్లై చేసేసుకుంటున్నాను. అలా అప్లై చేసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి. సో చూసారు కదా, మన ఫస్ట్ లడ్డు ప్రిపేర్ అయిపోయింది. ఎంతో టేస్టీగా హెల్దీగా మన ఓట్స్ లడ్డు ప్రిపేర్ అయిపోయింది. సో లాస్ట్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఇంకోటి ఉందండి, అది పిల్లలకి చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్, మిస్ కాకుండా చూడండి. సో మన లడ్డూలన్నీ ఇలా చుట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా అందుతాయండి ఒక్కొక్క లడ్డూలో కూడా. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఒక మ్యాజికల్ ఎలిమెంట్ని యాడ్ చేసుకుందాం. సో చూసారు. సో ఇప్పుడు నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. సో అది సన్నగా కట్ చేసేసుకొని ఒక గాజు బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడు నాకైతే చాక్లెట్స్ చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది. సో లడ్డు ఎలా ఉంటుందో చూద్దాం.
ఒక ప్యాన్లో హాట్ వాటర్ తీసుకొని అవి మరుగుతూ ఉన్నప్పుడు మన గాజు బౌల్ని సెంటర్లో పెట్టండి. సో చాక్లెట్ వచ్చేసరికి పొడిగా మారుతుంది. సో ఇప్పుడు నేను చాక్లెట్ పౌడర్ని అంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మన ఓట్స్ లడ్డూని చాక్లెట్ పౌడర్తో కవర్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే చాక్లెట్ని సాస్లా కూడా చేసుకోవచ్చండి. సో అది సాస్లాగా మారాలి అంటే చాక్లెట్స్ని కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పాలని యాడ్ చేసుకొని గాజు బౌల్లో ఉన్నప్పుడే కొద్దిగా పాలని యాడ్ చేసుకొని కరిగించుకోండి. అప్పుడు కొద్దిగా మనకి సాస్లాగా మారుతుంది. అప్పుడు మనకి ఓట్స్ లడ్డు కవర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. లేదంటే ఇలా పొడిగా ఉన్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. సో మన చాక్లెట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసేద్దాం. సో మన చాక్లెట్ లడ్డు అలాగే ఓట్స్ లడ్డు రెండు రెడీ అయిపోయినాయి కదా. సో ఇది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది చాక్లెట్ అయితే ఇప్పుడు డైటింగ్లో ఉన్నాను కాబట్టి ఇది తినలేను, కానీ టెంప్టింగ్గా ఉంది. సో ఇది మా పాపకి ఇచ్చేస్తాను. సో నేను ఇది తినేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ ఎంత బాగుందంటే చిన్నప్పుడు నువ్వుల లడ్డు ఉంటుంది కదా, నువ్వుల లడ్డు, చిమ్మిరి లడ్డు అని అలా ఉంటాయి కదా, అంత బాగుంది టేస్ట్. బెల్లం కానీ ఖర్జూరం కానీ దాల్చిన చెక్క పౌడర్ వేసాం కదా, సో అది కూడా అక్కడక్కడ ఫ్లేవర్ అలా తగులుతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.